శాంతి భద్రతల మీద కక్ష సాధింపులు ఇవి ఓకే, కాకుండా ఓకే. కీర్తన వైఎస్ఆర్ గారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షానే పోరాటం చెప్పండి చేస్తుంది. వర్మ గారు. నో డౌట్. ఓకే, కీర్తన గారు, ఏంటి అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారట? లా అండ్ ఆర్డర్ అంతా కూడా పక్కదారి పడుతుందట. అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మిన్ను కానరాక ఎలా అంటే అలా వ్యక్తిగత విమర్శలకు పాల్పడితే అది తప్పు కాదు. అలాగే వ్యక్తిగత విమర్శలు చేస్తే అక్రమంగా అరెస్ట్ చేస్తారా? జీవోలు పాస్ నాకు నోరు రాక కాదు, మాట్లాడడం రాక కాదు శేఖర్ గారు, నేను ఎందుకు గమ్మనున్నాను? క్రాస్ టాక్ వద్దు శేఖర్, మీరు మాట్లాడినప్పుడు ఎవరో మాట్లాడలేదు కదా. క్రాస్ టాక్ వద్దు, క్రాస్ టాక్ వద్దు. మీకు అబ్జెక్షన్ ఉంటే మీరు ఫింగర్ రైజ్ చేయండి, నేను మీకు ఇస్తాను. క్రాస్ టాక్ ఉంటే ఎవరికి అర్థం కాదు, టైం వేస్ట్. అధికారంలో ఉన్నామని ఎక్కడికక్కడ జీవోలు తీసుకొని వచ్చి ప్రతిపక్ష నేతల్ని ప్రజలకు దూరం చేసినప్పుడు తెలియదా సార్? అది అదే చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి అరెస్ట్ చేసినప్పుడు అది అక్రమ అరెస్ట్ అని వీళ్ళకి తెలియదా? ఒక మాజీ సీఎం కదా ఆయన కూడా. సో అటువంటివి చెయ్యొచ్చు. కన్ను మిన్ను గానరాక నాగార్జున యాదవ్ అనే వ్యక్తి ఒక పోస్ట్ మీరు చెక్ చేస్తే ఇంత దారుణానికి ఒడిపడుతున్నాడు ఎందుకు అనేది ఆశ్చర్యం వేస్తుంది. డిబేట్స్ లో మాట్లాడేది ఒక అయితే, రాతపూర్వకంగా రాసే పోస్టులు అయితే మరీ దారుణంగా ఉంటాయి. అంటే అవాస్తవాలని ప్రజలకి అందంగా తన రాతలతో చేతలతో చేసి చూపిస్తాడు అతను. అటువంటి వ్యక్తులు వీళ్ళకి అధికార ప్రతినిధులు. ఎస్పెషల్లీ వీళ్ళ ఆస్థాన దేవత సిరెడ్డి గారు, ఆస్థాన నాయకుడు పోసాని కృష్ణమురళి గారు, ఇటువంటి వాళ్ళని పెట్టించి వీళ్ళు ఎలాంటి వ్యక్తిగత విమర్శలు చేయించారు సార్? ఈ రోజు ప్రజలు కోరుకుంటున్నారు ఇవి అక్రమ అరెస్టులు కాదు. ఇటువంటి చేస్తే నెక్స్ట్ అయినా క్రమశిక్షణ వస్తుంది. ఎందుకంటే వీళ్ళ పార్టీ వీళ్ళ క్రమశిక్షణ నేర్పించట్లేదు కాబట్టి మేమన్నా నేర్పించే ప్రయత్నం చేయాలి కదా. ఒక సీఎం ని, డిప్యూటీ సీఎం ని, హోమ్ మినిస్టర్లని ఇష్టం వచ్చినట్టు మీరు బూతులు మాట్లాడుతూ మీ అధికార ప్రతినిధులు ఇక్కడ వచ్చి కూర్చొని వ్యక్తిగతంగా మమ్మల్ని ఎంత దిగజారేలాగా మాట్లాడతారు. ఎలక్షన్ కి ముందు ఈ 2 చోట్ల ఓడిపోయిన మీరేనమ్మా మాట్లాడేది, 21 స్థానాల పోటీ చేసి మీరేనమ్మా మాట్లాడేది, జెండా కూలీలు మీరు. ఇలాంటి మాటలు మమ్మల్ని అనలేదా సార్? ఈ రోజు ఎవరైతే అరెస్టులకు గురవుతున్నారో వీళ్ళంతా అక్రమ అరెస్ట్ అంటారు. వీళ్ళని అధికార మదంతో చేసిన అహంకారానికి ఈరోజు దేవుడిస్తున్న గురపాఠం అని చెప్పాలి. ఈరోజు మేము మాట్లాడుతున్నాము, మిమ్మల్ని ఏమైనా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నామా? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మా పని మమ్మల్ని చేసుకొనివ్వటం లేదు? దలిచిన 40 రోజులే కదా అయ్యింది. ఈ రోజు ఈయన అసెంబ్లీని ముట్టడించడానికి వచ్చి అంతంత గట్టిగా, నిజంగా ఆ వే ఆఫ్ టాకింగ్ చూడండి ఎలా ఉందో అయింది జగన్మోహన్ రెడ్డి గారిది. అంత అగ్రెసివ్ గా రెచ్చగొట్టేలాగా ఎందుకు మాట్లాడుతున్నారు? మీ కార్యవర్గాన్ని కేవలం మీ ఉనికిని కాపాడుకోవడం కోసం, మీ పార్టీని బతికించుకోవడం కోసం ప్రజల పక్షాన మాట్లాడుతున్నాడా? ఢిల్లీకి వెళ్తాడంటే ఎందుకు వెళ్తారు సార్? ప్రత్యేక హోదా కోసం వెళ్ళాడా? లేదు మనకేమన్నా నిధుల కోసం వెళ్ళాడా? లేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం వెళ్ళాడా? ఈ రోజు తన కార్యవర్గాన్ని బతికించుకోవడం కోసం ఈ స్టంట్లన్నీ చేస్తున్నాడు. ఏదైతే ఈ రోజు కృష్ణాంజలిగా అన్నారో ఆ మాట నేను ఏకీభవిస్తాను. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ప్రతి ఒక్కరిని తన వైపు తిప్పుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఉనికిని కాపాడుకుంటున్నారు. ఎక్కడ తన కార్యవర్గంలో ప్రతి చోట తిరుగుబాటు ఎదురవుతోంది. ఈ రోజు ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కార్పొరేటర్లు 20 మంది, ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో